మా ఇంటి పక్కన పిల్లగాడు ఆడుకుంటానికని పోయిండు. జరసేపటికే ఛాతీలో నొప్పి వస్తుందని అట్లనే కూలబడ్డాడట. గా చంద్రయ్య మామ వాకింగ్కు పోతే పానం ఎట్లెట్లనో అయిందని ఇంటోళ్ళకు ఫోన్ కొడితే ఎమ్మటే దవాఖానకు తీసుకుపోయినరు. జిమ్ముల గంటల కమానం చెమట తీస్తాడు. గా ఆయనకి ఎట్లొచ్చింది? గిట్లనే మాట్లాడుకుంటున్నారు ఈ నడుమ. ఎట్లొస్తుందో ఏమో గాని గిది నేర్చుకుంటే ఆ టైంకు డాక్టర్ మన పక్కన ఉన్నట్టే. 1 2 3 4 5 6 సిపిఆర్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు పట్నం పోలీసులు. గిట్లనే ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు, మొసమరి పడిపోయినప్పుడు దవాఖానకు తీసుకుపోయే లోపు సిపిఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఎక్కువ ఉంటది. This might sound a lot, but you do need to push hard for it to be effective. పోలీసులు ఎప్పుడు పబ్లిక్లు ఉండేటోళ్ళు కాబట్టి వీళ్లకు నేర్పిస్తే ఆపతి టైంలో అక్కడికొస్తదని హైదరాబాద్ పోలీస్ టవర్ల ఈ కార్యం పెట్టిండ్రు. ప్రతి ఇంట్లో అందరికీ సిపిఆర్ నాలెడ్జ్ ఉండడం చాలా అవసరం. ఎప్పుడు ఏ సమయంలో ఏ సందర్భంలో ఇది అవసరం పడుతుందో మనకు తెలియదు. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ లో కూడా ఆ మాత్రం ఆయన బ్రతికి ఉన్నాడంటే ఆ సిపిఆర్ వల్లనే అని డాక్టర్స్ కూడా తేల్చి చెప్పారు. టాకీస్ లో తొక్కిసలాట గాంగనే శ్రీతేజ్ కు పోలీసులు సిపిఆర్ చేసి దవాఖానకు తీసుకుపోయిండ్రు కాబట్టి కొంత డేంజర్ తప్పిందట. కుదిరితే మీరు సుతా నేర్చుకోండి. ఏమో ఏ టైం ఎట్లుండేది తెలియదు. సిపిఆర్ చేస్తే ఆపతిల పానం కాపాడినోళ్ళు అవుతారు. 1 2 3 4 5 6